వెతికాము. కానీ మేము తీసుకోలేకపోయినాం. ఎందుకంటే ఈయన ఒక్క మాట మీద నిలబడడు. ఈ రోజు రోజుకి తన మాట అనేది చేంజ్ అవుతూ ఉంటది. అట్లా ఈలోపు ఈ వర్షిణి అనే అమ్మాయి టాపిక్ వచ్చింది. నేను అడిగాను. అడిగితే ఏమన్నాడు, తను నాకు కూతురు అవుతది, నేను తనకి గురువుని అవుతానని ఏదేదో చెప్పుకుంటూ వచ్చాడు. అప్పటికే వర్షిణికి తనకి సంబంధం ఉందా? అది నాకు ఈ మధ్యనే తెలిసింది. నేను న్యూస్ వాళ్ళ ద్వారానే చూసాను. వీడియోస్ చూడడం వల్లనే ఇప్పుడు నేను తెలుసుకున్నాను. తెలియడం జరిగింది. అంతే, అంతవరకు తన నా దగ్గర అన్ని దాచిపెట్టాడు. అప్పటిదాకా మీతో ఫోన్లు మాట్లాడడం చేస్తున్నాడు, నాతో ఫోన్ మాట్లాడుతూనే ఉండే. కానీ ఇప్పుడు గత ఒక 20 days అంటే మార్చి ఎండింగ్ లో ఏంటంటే, ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను, ఇంకెప్పుడు నువ్వు మళ్ళీ నా లైఫ్ లోకి రాకని చెప్పేసి అంటే మీరు కూడా ఒక అమ్మాయే కదా, పెట్టేశాడు. మన వైష్ణవిని పెళ్లి చేసుకున్నట్టు మీకు కూడా ఏమైనా పెళ్లి చేసుకోవడం జరిగిందా? ఏమైనా ఉన్నాయా? చేసుకున్నాడని చెప్తున్నాను. అంటే ఎలా నమ్మారు? అంటే పెళ్లి అంటే తను కూడా తాళి చూపి అమ్మా, తాళి చూపి, అది ఎక్కడ ఉందా తాళి? తాళి ఉన్నాయి నా దగ్గర, కానీ నేను ఇప్పుడు మీడియా ముఖంగా చెప్పేది ఏంటంటే, ఆ అమ్మాయి వినండి, తన మెడలో, నేను చెప్తున్నాను, తన మెడలో వెండి తాళి ఉంటది. మీరు చూసారా? అగోరి మెడలో వెండి తాళి ఉంటది, అది నా మెడలో తాలే. నా దగ్గరికి వచ్చి తీసుకొని వెళ్ళిపోయాడు. మార్చి 10th రోజున నా దగ్గరికి వచ్చి నా తాళి నాకు ఇచ్చేసి అని చెప్పేసి తీసుకున్నాడు. పట్టుకో అమ్మా, లేదు మనం పట్టుకున్నాం. అమ్మాయి తాళి కట్టడం చేత అమ్మాయిని ఇబ్బంది పెట్టాడు. ద్రాక్షలు చూడండి, అది కూడా కాదు, తన మెడలో ఉన్న వెండి తాళి కూడా నా మెడలో ఉన్నది. చూడండి, నన్ను ఏంటి వచ్చి నా తాళి నాకు ఇచ్చేసాను చేసి తీసుకెళ్లిపోయాడు. అప్పటికి ఆ అమ్మాయికి ఈ అగోరికి పెళ్ళైందనే విషయం నాకు అప్పుడే తర్వాత తెలిసింది. నాకు ఆ తర్వాత నేను గట్టిగానే అడిగితే ఇప్పుడు నా నంబర్ బ్లాక్ లో పెట్టింది. రెస్పాండ్ ఒకటమ్మా, ఇప్పుడు సరే మీరు భక్తి పారవశంలో ఉన్నారు, మీరిద్దరు కలిసి సమాజానికి, కానీ నేను ఎప్పుడు మీడియా ముందుకు నేను రావాలి అని అనుకోలేదు. ఎందుకు ఒప్పుకున్నారు అసలు పెళ్లి చేసుకోవాల్సిన? పెళ్లి అంటే నా దృష్టిలో ఏంటంటే, ఇప్పుడు ఆ అమ్మాయి మేమేదో లవర్స్ అని చెప్పేసి మేము సహజీవనం చేస్తామని అలాంటి ఉద్దేశము నాకు లేదు. నాకేంటంటే, నాకు ఇప్పుడు కాదు, తన కలవక ముందే నాకు ఒక ఆశయం ఉండే, ఒక ఆశ్రమం పెట్టాలి, గోమాతలని గాని ఏదన్నా వృద్ధులని గాని ఇలా చూసుకోవాలని నేను, మా మామయ్య, మా అన్నయ్య మేము ఒక కమిటీగా అనుకున్నాము. సో ఈయన కూడా సేమ్ నాకు అనుకూలంగా మాట్లాడేసరికి సరే అలా ఒక భక్తురాలుగా ఉండిపోవాలి తప్ప ఇది ఇంతవరకు ఆగిపోవాలని నేను అలాగే ఉన్నాను. మాది పరిచయము అంటే ఈ అమ్మాయి కొంచెం సెక్యూర్ గా ఉంటుంది, వాళ్ళ మామగారు. సో నేను ఆ ఊర్లో నేను ఏం చెప్పాను, ఆయన మామ సెక్యూర్ ఫీల్ అవుతుంది. నేను చెప్తాను, వీరాలు నాకు చెప్పింది ఆవిడ. ఇప్పుడు మనం చేయాల్సిన పని కూడా అదే. ఇప్పుడు మనందరం ఇలా ఎగబడితే అమ్మాయికి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఎక్కువ. మీరందరూ ధర్మ ప్రయత్నం శిక్ష పడాలి. ఇంకో అమ్మాయి నాలాగా ఇప్పుడు ఆ వర్షిణి అమ్మాయి కూడా ఏంటంటే, తను చిన్న పిల్ల. సో తను ఏంటంటే, తను లవ్ చూపిస్తాడు. ఎలా అంటే ఇక అది ఒక మీ నిజమైన అని అంటాడు కదా, అంగం అని, అంగం ఉన్నోళ్ళు కూడా చూపెట్టలేనంత ప్రేమ చూపిస్తాడు. 3 నెలలు అవుతుంది. 3 నెలల్లో మీరు ఎందుకు ముందుకు రాలేకపోయారు? ఇప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నాము, మేము నిజంగానే 15 days బ్యాకే తెలిసింది. వర్షిణి అనే అమ్మాయి 15 days బ్యాకే తెలిసింది. మీరు వాళ్ళకి అంటే ఇది నిజం, ఇది జరిగిందని చెప్పేసి మీరు ఓపెన్ అయితేనే మిమ్మల్ని జనాలు రిసీవ్ చేసుకోగలుగుతారు. నాకు వర్షిణి అమ్మాయితో తిరుగుతున్నాడు అన్న సంగతి జస్ట్ నాకు 15-20 days బ్యాకే తెలుసు. నాకు తెలియదు. నాకు ఆ అమ్మాయి తోటి నేను అంతకుముందు నేను ఇది పట్టించుకోలేదు. జస్ట్ 20 days బ్యాక్ ఈ వర్షిణి అమ్మాయి బయటకు రావడము, తర్వాత ఆమెను పట్టుకొని తిరగడము అదంతా నేను అడిగాను. కానీ పెళ్లి అనేది ఈ మధ్యన రిలీజ్ చేసిండ్రు కదా, అందుకే నేను ముందుకు వచ్చాను. నిజంగా మీరు భార్య అని చెప్పడానికి ఏమైనా ప్రూఫ్స్ ఉంటే చూపించండి. దగ్గర నేను పంపిస్తాను. డైరెక్ట్ గా 3 నెలల కిందట పెళ్లి చేసుకున్నాం. ఇబ్బంది పెట్టాలని కాదు గురువు గారు. ఇప్పుడు ఒకటంటే ఒకటి ఎవ్వరు వేయరమ్మా. నువ్వు అమ్మాయిని కాపాడడానికి వచ్చినావు అని అంటున్నావు. అమ్మాయినే కాదు, సరే అమ్మాయిలందరినీ కాపాడడానికి వచ్చాను, జోలికి వెళ్ళొద్దని చెప్పేసి నేను ముందుకు వచ్చాను. అది కూడా గురువు గారు. ఇప్పుడు ఈ అమ్మాయికి మనం అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే, ఆవిడ ఎక్కడికైనా సిద్ధం, శ్రీనివాస విషయంలో న్యాయం చేయాలి, ఆయనని ఆపాలి అంటుంది. మేము కూడా అదే కదా అడుగుతున్నాం. అమ్మాయి
కూడా అదే అమ్మాయిని- చెప్తున్నది. ఇప్పుడు ఆయన ఆపాలి కదా మన ఉద్దేశం ఏంటంటే ఆయన ఇలాంటి పనులు ముందు చేయొద్దు, చేయొద్దు, చేయకూడదు. దానికి ఆ అమ్మాయి కూడా దయచేసి ముందుకు వచ్చింది. ఆగిపోవాలి. ఆ అమ్మాయి కూడా వచ్చి వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఉంటే హ్యాపీ, అంతే. అది ఒకటి. ఇప్పుడు నేను అది ఆవిడ అదే అడుగుతుందంటే ఎవరికి అడుగుతున్నాను వాళ్ళు మిమ్మల్ని. సనాతన అదే ధర్మం పేరు వేసుకోండి. పెట్టుకొని ఇలా తిరిగి అఘోరా అని అదని ఇదని చెప్పేసి అందరిని మోసం చేయకూడదు, నాగా వేరే వాళ్ళు బాధపడకూడదు అని ఆవిడ. కాబట్టి ఆ అమ్మాయిని కూడా మనం విలువ చేయాల్సిన అవసరం ఉంది. నేను ఒక మంచి ఫీల్డ్ లో ఉండి నేను వచ్చిన అంటే అది కూడా 2 days బ్యాక్ ఆమె రివీల్ చేసింది కాబట్టి నేను వచ్చాను, అంతే. తనకు కూడా ఇప్పుడు తెలుసు నేను మేము కూడా వస్తానని. నిన్ను ఇబ్బంది పెట్టాలని కాదమ్మా, జస్ట్ అసలు ఆడవాళ్ళు ఆడిని ఎట్లా నమ్ముతున్నారు అన్నది క్వశ్చన్ చేయడానికి వచ్చాం. మీరు ఒక మీకు ఒక ఏం మాట- మాటలు చెప్తున్నారు, మీరు ఎట్లా ఒక 15 నమ్మిస్తున్నారు days అని. ఆయనతో ఉండండి, ఏంటండి? ఆటోమేటిక్ గా మీరు హరర్ మహాదేవ్, ఓం నమ శివ, అఘోరికాళీ నమ, గురుదత్తే నమ, సనాతన బంధువులకు హిందూ బంధువులకు హరర్ మహాదేవ్. ఇప్పుడు ఏదైతే నేను ఒక లైవ్ చూశాను, రాధిక అనే ఆమె అడ్వకేట్, ఆమె లాయర్ గా చేస్తుంది. ఆమెకు పెళ్ళై భర్త వేరే వాళ్ళతో వెళ్ళిపోయిండు. ఆ డిప్రెషన్ లో ఉండి, ఓకేనా, ఆ డిప్రెషన్ నుండి నాకు ఫోన్ చేసి, అమ్మ నాకు ఇలా జరిగింది, నన్ను కొద్దిగా కాపాడండి, నాకు కొద్దిగా తోడుండండి, కొద్దిగా నా భవిష్యత్తుని కాపాడండి అని నన్ను అప్రోచ్ అయితే నేను ఆమెకు ఫోన్లలో మాట్లాడడం జరిగింది. కానీ ఏదైతే ఆమె ఇప్పుడు పెళ్లి చేసుకున్నామో, నాకు తాళి కట్టింది అనేది ఇదంతా అబద్ధం. నేను 1వ తారీఖు మధ్యప్రదేశ్లో ఉన్నాను. మధ్యప్రదేశ్లో నా కారు చెడిపోతే నేను అక్కడ మధ్యప్రదేశ్లో ఉన్నాను. కానీ ఏదైతే తాళి కట్టిందని అంటుందో అవి ప్రూఫ్స్ కావాలి నాకు. ఏదో పసుపు గమ్మో పసుపు తాడో చూపిస్తే కాదు, ప్రూఫ్స్ అనేటివి కావాలి. అది కంపల్సరీ చూపియాలి కూడా. ఇంకోటి ఏంటంటే నా ఆడియో రికార్డింగ్ మాత్రమే పెడుతుంది కదా, మరి ఆమె మాట్లాడిన ఆడియో రికార్డింగ్ కూడా కావాలి. ఆమె మాట్లాడిన ఆడియో రికార్డింగ్ కూడా బయట పెట్టాలి. మందు డబ్బా పట్టుకొని, అమ్మా నువ్వు లేకుంటే స్వామి అని పిలుస్తా, స్వామి నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను, నువ్వు నన్ను కాపాడుకో, నాకు తోడుండు, ఒక ఆశ్రమం పెడతాను, నీకు ఆశ్రమం కట్టిస్తాను, అక్కడ ఉంటాను అని ఎలా అన్నావు? నువ్వు ఏ ఉద్దేశంతో అన్నావు? నువ్వు ఎంత డిప్రెషన్ నుండి అన్నావు? ఇంకోటి, నేను లవ్ యూలు మిస్ యూలు అనేటివి నేను అది నా కామన్ వర్డ్. అందరితోని ప్రేమగా ఉంటాను, ప్రేమగా మాట్లాడతాను. నాకు అదొకటే తెలుసు. ఎవరిని నేను ద్వేషించను, ఎవరితో నేను అలా ప్రవర్తించను. ఎందుకంటే ఎవరైనా సరే కష్టాలలో ఉండే బయటికి వస్తారు. ఆ బయటికి రావడానికి నేను వాళ్ళతో ప్రేమగానే మాట్లాడతాను. అవి నా కామన్ వర్డ్స్, లవ్ యూ మిస్ అనేది. కానీ దాన్ని ఎలా మీరు పోర్ట్రేట్ చేస్తున్నారు? ఆ అమ్మాయికి కూడా సిగ్గులేదా? మరి ఇప్పుడు నేను వర్షిణిని పెళ్లి చేసుకుంటాను, వర్షిణిది అన్నప్పుడు ఇన్ని రోజులు లేంది ఈ రోజు ఎందుకు మీడియా ముందుకు వచ్చినావు? అదే రోజు వచ్చి మీడియా ముందు మాట్లాడొచ్చు కదా, అంత దమ్ము లేదా? ఇప్పుడు నీకు ఎవడో వచ్చి చెప్తే నువ్వు మీడియా ముందుకు వస్తున్నావా? ఎవడో వచ్చి, నువ్వు లాయరే కదా, అదే రోజు నువ్వు కోర్టులో, అదే నువ్వు చేసే కోర్టులోనే నువ్వు పిటిషన్ వేసుకోవచ్చు కదా. ఇప్పుడు నువ్వు లాయర్ కాబట్టి అలా కూడా చేస్తావేమో. నువ్వు ఆ రోజు ఎందుకు మీ లాయర్ల సమక్షంలో అందరికి ఎందుకు చెప్పలేదు? మాకు ఇలా పెళ్ళైంది, మేము ఇలా అని మీ ఊరోళ్ళకు, మీ అమ్మ నాన్నకి ఎందుకు చెప్పలేదు? మరి అంటే దేనికైనా తెగిస్తారా? నీ మొగుడు పోయిన డిప్రెషన్లో, నీ మొగుడు వెళ్ళిపోయిన డిప్రెషన్లోకి వెళ్ళి బయటికి రావలేదా అని ఫోన్ చేసిన దానివి ఇప్పుడు నా మీద నిందలేసి అంత పెద్దదానివి అయిపోయినావా? నీ ఆడియోలు కూడా బయటికి రావాలి. పెళ్లి చేసుకోమని అడిగింది నువ్వు, పెళ్లి చేసుకుంటానని అడిగింది నువ్వు, పెళ్లి చేసుకోకుండా మందు తాగి చనిపోతా అన్నది నువ్వు. నీ ఆడియోలు బయటికి తీ. నువ్వు ఆడియో రికార్డింగ్ పెట్టుకున్నావేమో, బయటికి తీ. నేను పెళ్లి చేసుకునేదాన్ని అయితే అందరికి చెప్పుకుంటారు కదా, నువ్వు నాతో వస్తావు కదా. మరి నీ దగ్గరికి ఎప్పుడైనా వచ్చానా? నిన్ను కలిశానా? ఆ లాస్ట్ లో ఎప్పుడైతే ఆశ్రమం గురించి నువ్వు అన్నావో అప్పుడు నీకు డబ్బులు ఇవ్వడానికి వచ్చినప్పుడు, సరే భూమి కొంట అన్నావు కదా, సరే కొను, ఎక్కడో ఒక జాలు ఉండొచ్చు అనే ఉద్దేశంతో నీ దగ్గరికి వచ్చినప్పుడు నేను కొన్ని డబ్బులు ఇచ్చా కదా, ఆ డబ్బులు కూడా మళ్ళీ నువ్వు నాకు అకౌంట్లో వేసినావు కదా. ఈ అకౌంట్ కూడా తీసి చూపెట్టు, నేను ఇంతేషా అంతేషా అని చూపెట్టు. మరి అవి కూడా అకౌంట్లో అవి ఎవరిచ్చిళ్ళు ఏంటనేది నీకు తెలియాలి, ప్రజలందరికీ తెలియాలి. నువ్వు ఎవరెవరితో గడుపుతున్నావు, ఎవరెవరి దగ్గరికి వెళ్తున్నావు, అవన్నీ నాకు అనవసరం. కానీ నువ్వు ఇలాంటి నిందలేస్తూ నన్ను పెళ్లి చేసుకో అని నువ్వు అడిగిందానివి నువ్వు.
చచ్చిపోతా ఎవ్రీథింగ్ అన్నది నువ్వు. చచ్చిపోతాను, నేను బతుకుతలేనంటే నీకు నేను లవ్ యూలు మిస్ యూలు చెప్పాను తప్ప ఎందుకు ఒక ఆడపిల్ల ప్రాణం ఊరికే పోవడము అని ఆ డిప్రెషన్లోకి వెళ్ళి బయటికి తీయడానికి అన్నాను తప్ప నిన్ను పెళ్లి చేసుకున్నా అనే రుజువులు ఎక్కడున్నాయి? కావాలి నాకు అవి. నువ్వు బెదిరిస్తున్నావనే కదా నేను తాళి కడతాను సరే ఉండు అని ఊరికే అన్నది. నీకు కట్టానా? నీకు కట్టింది చూపెట్టు, మరి నీకు కట్టింది చూపెట్టు. మెడలో తాళీలు అంటున్నావా? ఇగో నా దగ్గర చాలా ఉంటాయి, ఓకేనా? ఇది అమ్మవారి తాళీలు, ఓకేనా? మరి ఎలా అంటావు నువ్వు? నిర్ధారణ లేని మాట్లాడద్దు. నీ దగ్గర ఏం ప్రూఫ్లు ఉన్నాయో చూపి, మీడియాకు ధైర్యంగా చూపి, నిరూపించుకో. కానీ నిందలేయడం కాదు. నిజంగా పెళ్లి అయితే వర్షిణి విషయం ఇప్పటికీ దగ్గర ఒక నెలకు పైన అయింది. అప్పటి నుండి నువ్వు ఎందుకు రాలేదు? అప్పుడు వచ్చి నువ్వు డైరెక్ట్ నువ్వు ఒక కోర్టులో చేస్తున్నావు కదా, నువ్వు ఒక లాయర్వే కదా, మరి నువ్వు ముందుకు వచ్చి నువ్వు ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు ఎందుకు వచ్చావు? ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేస్తే వస్తున్నావా? ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేస్తే వస్తున్నావా? నీ ఆడియో రికార్డులు కూడా బయటికి పెట్టు, నాకు రుజువులు కావాలి, లేకపోతే ఎవరిని వదిలేది లేదు. మీరేం చేస్తారో చేసుకోండి. ఇవన్నీ కల్పితాలు మాత్రమే. నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. కానీ ఏదైతే ఉందో అది నిర్భయంగా చెప్పడమే నాకు తెలుసు. లవ్ యూలు మిస్ యూలు నేను చాలా మందికి చెప్తాను, చాలా మంది బాధలో ఉంటారు కాబట్టి. దాన్నే పట్టుకొని గింజుకోవడం కాదు. నేను తాళి కడతా అన్నది ఆమె మందు డబ్బా వీడియో కాల్ చేసి మందు డబ్బాతో నేను చచ్చిపోతాను కంపల్సరీ, నాకు ఈ డిప్రెషన్లోకి వెళ్ళి, నా మొగుడు పైన డిప్రెషన్లోకి వెళ్ళి నేను బయటికి రావట్లేదు, మీరన్నా తోడుంటారంటే నేను ఆ క్షణంలో సరే అమ్మా అని ఆ క్షణంలో అలా నేను అనడం జరిగింది. ఆమె ఊహకు వదిలేస్తున్నాను. రుజువులతోని మీడియా ముందుకు వచ్చి చెప్పు. మీడియా ముందుకు వచ్చావుగా, మీడియా ముందుకు వచ్చి చెప్పు. హర హర మహాదేవ్.